నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు మండలం ఓలేటి వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానం 9వ వార్షిక మహోత్సవం సందర్భంగా సీతా కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు, భక్తులు, కమిటీ సభ్యులు సహకారంతో ఆలయ అర్చకులు వైకానస భగవత్ శాస్త్రానుసారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, మంగళ వాయిద్యాలు, స్వామివారి మూల విరాట్కు సహస్రనామార్చన నిర్వహించారు. బుధవారం రాత్రి సీతా సమేత కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఓలేటి వారిపాలెం గ్రామస్తులు, స్థానికులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహీనాజకే పాజాత్వే ఆర్ద్రాక్షతారోపణం పంచవటీతీరదివసన్ దద్యాత్ సదా మంగళం మాంగోపాంగ పురాణ వేద్యమనపద ప్రభావమృతం భాగ్యోన్నతం అదిరాక్షరకృతాం ప్రకృణంగయో పందరహత్యగణంగ శంభం నడే మంగళం శ్రీకంఠాంబుజ సంభ లోకే ససృజోరసో మంగళం అన్విష్యంగలినం కిష్కిందాం ప్రతిపారమాత్మా ప్రియాం లంకాయాం విభీషణస్య కుతుకాత్ కృత్వాభిషేకం పునః భూతాయ బాధరక్షతనే నిజాచరవధూ ప్రాణాపహృతైః ప్రజామవిస్తురాజహరదద్యాత్ సదా అంజలే కృతపేదమంజయసే ఆరుణేహార పరిపూర్ణ పరిఘామలయితే వైకుంఠే సేనాది ప్రధానకింకదాస్యాయ గోవింద జై లక్ష్మీపతే గ్రీవం స్మరామి మానోహం జాతకే దోగానస్తం పురుషం జగతో అభిప్రదకాగ శ్రీయామాభయ సంనాదం దదరాజం గృహే మీరందరూ ఇందాక కాళ్ళు కడిగారు కదా. వివాహం సరే, అల్లుడు నారాయణ స్వరూపుడు ప్రయత్నం చేశారా? అహంకారాన్ని పక్కన విడిచిపెట్టడా. కానీ పూర్వం ప్రతిష్ఠిత పుష్పరహ్యద్వీపదీపితే భద్రహస్తకేతమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవ వర్షాణాం మధ్యే నగమస్తి పున్నః గంధర్వ సౌమ్యావరణ భరతాఖ్య నవ ఖండానాం మధ్యే ఖండే మహాసరోరుహాగార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే తస్యాగ్నే భాగదేహమా మోద ప్రమోదానందః ముష్టయోర్నిహితః సపః
श्रुत्वेव कामस्य कृत्यानि दक्षिणानां विग्रहे मनभिश्चित्तमागोधुं वादः सत्यमधेमहे अशोस्तां रोपमन्नस्य श्रेयतां मयि यथाहमस्य प्रभगोस्त्रये पुमानो यथा स्त्री दृप्यते भगोहि प्रिये प्रिया एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्यप्रियः दधामि यज्ञर्वदते तथेति वायुराहततो हन्तेति हत्यं चन्द्रमा आदित्यः सत्यमोमिति यशो यज्ञस्य दक्षिणा मे कामः समृद्धता पशवो मे कामः समृद्धि श्रियं धन्यं सुमङ्गलं यशस्विनं స్త్రీనాం జన్మని జన్మ ఇచ్చింది కదా అండి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా? అక్కడ అదేవిధంగా మానవుడు సృష్టించినటువంటి దానికే ప్రజాపతి సోమగో రాజా నమస్కృత యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్ యత్సహజం పురస్తాత్ విశ్వమిత్రం ప్రథమం జగత్రం యజ్ఞోపవేదం పరమస్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అగ్నిందోదం ప్రణీమహే హోతారం విశ్వవేదసం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ విశ్వమిత్రం ప్రథమం జగత్రం యజ్ఞోపవేదం పరమస్తు రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం విష్ణోః పరమం మదగో సదా పశ్యంతి హోరయః దివేవ చక్షురాదయం ప్రాభావపుణ్యగో జాగ్రవాగం నస్సమూఢతే పరమం పదం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రాజా రామచంద్రమూర్తికి. చాలా ఉత్కృష్టమైనటువంటిది. చాలా మీరందరూ వెంకటేశ్వరుడి యొక్క కళ్యాణాల్లో అయితే తరచూ చూసేటువంటి సౌకర్యం సౌలభ్యం సులభంగా ఉంటుంది. కానీ చాలా తక్కువ అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడావయాదేష్టాః ఇదిష్టావన్నతమస్వభయానావస్వాద్వేషాగో సప్రోగ్స్మత్స్వాహ అపయక్షుణావరణగోర్రాణావ్రేహమరేకగో సహవో నయేదు స్వాహ త్వమగ్నే అజాస్కిజాసం మనసాహితః అజాగనః విజమూహే యానో దేహి ఇమాన్ రాజానామపామి సమర్థకరణాం మమ తుభ్యంజహంవరణాం తవజ్ఞానమన్యతాం గోవింద గోవింద తుభ్యంజహంవరణాం తవజ్ఞానమన్యతాం
राजा नाम बलदे दीर्घादरस्तु मे पतिरेदुर्दां नाथयो मम स्वाहा इमां राजा नाम पाल समर्थकरणां मम तुभ्यं गोविन्द संवरणान्तरकरणवन्यतां यन्नार्विभूते राजा नाम बलदे मे पतिरेदुर्दां नाथयो मम स्वाहा చూడండి ఇప్పుడు మీరు చెప్పిన ఇక్కడ చెప్పిన మంత్రాన్ని బాగా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మవారి పక్షాలు అన్నాం కదా మరి అయ్యవారి పక్షాలు ఒకళ్ళు ఉండాలి కదా అయ్యవారి పక్షాలు ఉండే వాళ్ళకంటే ఏముండదు బాధ్యతలు ఎక్కువగా భుజాన్ని వేసుకుని తిరగాలి అవునా కాదా తాపీగా కూర్చునేటువంటి అవకాశాన్ని పరమాత్మ మాకు ఇచ్చాడు చూడండి పుణ్యాన్ని ఇప్పుడు ఎక్కువ ఎవరు మూట కట్టుకుంటున్నారో మీరే మేము ఆలోచించండి యథార్థంగా రైలు బండిలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి మీరందరూ కావాలంటే నిద్రపోవచ్చా లేదా డ్రైవర్ నిద్రపోతే పరిస్థితి ఏంటి సమస్య వస్తుంది డ్రైవర్ జాగ్రత్తగా అందుకని ఎప్పుడు ఈ దేవాలయ వ్యవస్థలో జరిగేటువంటి దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి ప్రతివారు తలా ఒక చెయ్యాలి తలా ఒక చెయ్యనంగానే శక్తిని పరమాత్మ యజ్ఞోపవేత ధారణ చేయడం వల్ల కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం ఎంతమంది నిత్యం ఆరాధన చేస్తున్నారు అంటే యథార్థంగా ఇక్కడ ఇద్దరు నేనైతే దర్శించాల వీటిని చేస్తే సరిపోదండి ఈ చేసిన దాన్ని రేపు పరమాత్మ సమర్పణ చేసేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా అది సామాన్యమైనది కాదు మనం ఎన్నో ఈ మాట నేను పదే పదే ప్రస్తావిస్తున్నాను ఒకసారి యమధర్మరాజు తాలూకా వ్యక్తి ఉన్నాడు వెనక్కి తిరిగి చూశాట చూసి తీసుకెళ్ళవయ్యా అన్నట్ట ఎముడికి ఆశ్చర్యం కలిగిందిట ఒరే ఎందుకు ఆపమన్నావు ఎందుకు వెనక్కి తిరిగావు ఎందుకు తీసుకెళ్ళమంటున్నావు నాకేం అర్థం కాలేదు ఒకసారి వివరంగా చెప్తావా ఎవరన్నా పక్కన నిద్రపోతున్నా వాళ్ళకి మెలకు వచ్చారు మీరు అరిచే అరుపుకి చాలా సంతోషం ముందు పెద్దవాళ్ళు అరుస్తున్నారు పిల్లలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పుణ్యం తిరిగి నశించకుండా ఉండటం కోసం ఈ అక్షతలను చివరిలో మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది స్వస్థ
గోవింద గోవింద. మీరందరూ స్వామి దగ్గర ఉంచుతురుగా. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామాన్ని పలకండి. గోవింద. మీరు పలికింది అయోధ్యలో ఉన్న రాముడు. అందరూ పరివారం అంతా కూడా కదిలి రేపొద్దున్నే ఇక్కడ రావడానికి ఒక ఆహ్వానం లాగా ఉండాలి. పర్వాలేదండి, ఇక్కడి నుంచి ఒంగోలు దాకా వెళ్ళింది. అందరం ఒక్కసారి ముక్తకంఠంతో ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా సంతోషం. చక్కగా సీతారామ కోదండరామ స్వామి దేవాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతుంది. కాని భక్తులు వచ్చి కార్యక్రమం చేపట్టడం చేయాల్సి కోరుతున్నాం. అందరు ప్రజలందరూ వచ్చి స్వామివారి పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఆంజనేయులు. ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని ఒలేటివారిపాలెం గ్రామం. మా గ్రామంలో శ్రీ కోదండరామస్వామి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి దేవాలయం నూతనంగా నిర్మించుకొని 8 సంవత్సరాలు పూర్తయి ఇది 9వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణంతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కమిటీలాగా ఉండి ఏర్పడి సీతారామ కళ్యాణంతో పాటు మనం శ్రీరామ పట్టాభిషేకం చేసుకున్నాము. ఇది 9వ సంవత్సరం కాబట్టి మన గ్రామంలో ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈ పట్టాభిషేక కార్యక్రమం జరుపుకోవడానికి అందరం సిద్ధమయ్యాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామం నుండి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలందరూ కూడా దేవునికి చాలా గొప్ప గొప్ప ఆభరణాలన్నీ కూడా బహుకరణ చేయడం జరిగింది. ఇది చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అలాగే వేణుస్వామి గారు, కళ్యాణ స్వామి గారు మా దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేసి భక్తి ఛానల్ ద్వారా రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా చేశారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతున్నాయి. ఇది అన్ని గ్రామాల కంటే కూడా గొప్పగా భిన్నంగా మా గ్రామంలో ఐకమత్యంతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం కూడా జరుపుకోవడానికి సిద్ధమయ్యాం. రేపు పట్టాభిషేకానికి గ్రామ ప్రజలందరూ అలాగే భక్తులందరూ కూడా హాజరై ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ గ్రామంలో ఒక భక్తుడిగా, ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా వారందరికీ కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వచ్చి ఎంతో విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ అలాగే భక్తులందరికీ మా హృదయపూర్వక శుభాశీస్సులు. లింగంగుంట గ్రామం అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పాట కచేరీ, డ్యాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దేశదళమా తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా, తెలుగు దేశదళమా తెలుగు జాతి బలమా,
తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడిన తలపడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయూత మీరే ప్రతి మలుపున మద్దతు మీరే ప్రతి గెలుపున యుద్ధం మీరే మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే ఒక్కరు వేలై అది లక్షల బలమై నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా DJ Mahesh Media. E-song mixed by DJ Mahesh Media. E-song mixed by Mahesh Media.
Mahesh Media. Song mixed by Mahesh Media. The song remixed by DJ Srivaran mixes from Jima Gupta. సెలబ్రేషన్ మనం చేసుకోవాల్సిన సందర్భం ఇది. అందువల్ల ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, అందరూ మన పార్టీ వాళ్ళే. అందరూ మనం ఎవరు, మన గ్రామాల్లో రకరకాల పార్టీలు ఉండొచ్చు, మనం అందరం బంధుమిత్రులే. పొద్దున లేస్తే అందరం ముఖముఖాలు చూసుకోవాలి, దానివల్ల ఇబ్బంది లేదు. కనుక నేను అంబేద్కర్ గారి నుంచి 2-3 విషయాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో 1915 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడ ఆయన పీజీ చేశాడు. ఫస్ట్ పీజీ చేసిన తర్వాత అదే సంవత్సరం 1916లో మరి ఆయన పీజీ డిగ్రీ చేశాడు. పిహెచ్డి డిగ్రీ కూడా పూర్తి చేశాడు. పిహెచ్డి డిగ్రీ పూర్తి చేసిన సైలెన్స్ ప్లీజ్ ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే భారతదేశంలో ఎవరు కూడా ఒక పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. కొలంబియా యూనివర్సిటీ 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఒక సర్వే చేసింది. ఏంటంటే ఆ సర్వే మరి 250 సంవత్సరాల్లో మరి కొలంబియా యూనివర్సిటీ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు వాళ్ళలో ఎంతమంది మేధావులు, ప్రపంచ మేధావులు అయ్యారు, దేశ మేధావులు అయ్యారని చెప్పి సర్వే చేస్తే అందులో మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తేలారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 250 సంవత్సరాల్లో అక్కడ చదివినటువంటి ప్రపంచ మేధావిగా ఆ సర్వేలో సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారం వద్ద అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించారు. అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించిన సందర్భంలో ఆ ప్రతిమ ఆవిష్కరణ సందర్భంలో
బరాక్ ఒబామా అని అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన గతంలో ఎక్స్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ గారిని ఆ బొమ్మని ఆవిష్కరణ చేయడానికి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఆ బొమ్మని ఆ ప్రతిమను ఆవిష్కరించినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను ప్రపంచ దేశాలు తలరాతను మార్చగలిగినటువంటి శక్తివంతుడనైన అమెరికా ప్రెసిడెంట్ నేను ఒకప్పుడు. ఏంటి? ప్రపంచ తలరాతలు మార్చగలిగినటువంటి ఒక శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్ నేను. అలాంటి నేను నా తల దించాల్సిన పరిస్థితి వస్తే అంబేద్కర్ గారి పాదాల వద్ద మాత్రమే దించుతాను, ఇంకా ఎక్కడ నా తల దించను అని అన్నాడు. ఎందుకంటాడు ఆ మాట? పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రపంచ మేధావిగా ఆయన ఆ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అంత గౌరవాన్ని బాబాసాహెబ్కి బరాక్ ఒబామా ఇచ్చారు. అలా చాలా వ్యక్తి చదివితే గర్వకారణం చెప్పుకుంటారు ఎక్కడైనా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం అని కొంతమంది చెప్పుకుంటారు. ఎవరైనా అదే చెప్పుకుంటారు. కానీ ఇక్కడేం చెప్తుంది యూనివర్సిటీ? అంబేద్కర్ గారు మా యూనివర్సిటీలో చదవటం మాకు గర్వకారణం అని చెప్పారు. అది ఆయన మేధస్సు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆ మేధావికి మనం నివాళులు అర్పించడానికి ఇంతమంది ప్రజానీకం, ఇంతమంది సమూహం ఇక్కడ మరి ఏకమైనందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, పిన్నలు, సోదరమణులు, నాయకులు అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా లింగంగుంట గ్రామంలో ఇంత ఘనంగా ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్ కృష్ణ గారు, అదేవిధంగా మన పాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ వెంకటస్వామి గారు, మన దమ్ము లక్ష్మణ్ నారాయణ గారు, ఆయనకి ఏదో క్రిస్టియన్ పేరు కూడా ఏదో ఉంది, దాని తర్వాత డేవిడ్ గారు, నీటి సంఘ అధ్యక్షులు, మా సోదరులు పీడీసీ బ్యాంక్ చైర్మన్, సభా అధ్యక్షులు, ఇక్కడ చేసిన ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో సంతోషంగా మనం అందరం ఈరోజు గడుపుతూ ఉన్నాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఏదో ఎస్సీలకి లీడర్ కాదు, లేదంటే ఉత్త ఎస్టీలకి లీడర్ కాదు, ఆయన అందరికీ లీడర్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఏదో మనం కూడా ఆయన ఉత్త ఏదో దళిత లీడర్ అని ఆయన స్థాయిని తగ్గించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1, 2, 3 మాటలు. ఒకటేంటిదంటే, ఈరోజు స్త్రీల హక్కు కోసం పోరాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లా మినిస్టర్గా ఉండి స్త్రీలకి సమాన హక్కు ఆస్తిలో ఉండాలని ఆయన బిల్లు పెడితే పార్లమెంట్లో, దాన్ని ఏదో రాజకీయ కారణంగా ఓడిపోతే ఆయన ఆ రోజు రిజైన్ చేశాడు. ఎందుకంటే ఇలాంటి మంచి బిల్లుని పాస్ చేయలేదని. అంటే ఆ రోజు స్త్రీల కోసము ఆయన పోరాడింది మనం గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా రిజర్వేషన్స్ ఇచ్చారు. రిజర్వేషన్స్ ఏదో ఉత్త ఎస్సీ ఎస్టీలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన రూపొందిన రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్. ఈరోజు బీసీలు రిజర్వేషన్స్ అనుభవించారంటే ఆయన అక్కడ ఆ క్లాస్ పెట్టాడు కాబట్టి అనుభవించారు. ఈరోజు స్త్రీలు ఉమెన్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే అది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టింది అనేది నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు కొంతమంది ఓసీలు కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ పువర్ అని రిజర్వేషన్స్ 10% ఉంది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు పెట్టిన విషయం మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటిదంటే, ఆయన అందరికీ న్యాయం చేశాడు. ఆయన జాతికి అంటే నిజమైన భారత రత్న ఆయనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక 2-3 మాటలు. మేధావులు చాలామంది ఉంటారు, అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఎంతమంది ఆయన్ని వ్యతిరేకించినా కానీ, ఎన్ని ఇబ్బందులు పడినా కానీ, ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి ఆయన నిలబడి ఎక్కడ లొంగకుండా ఈరోజు రాజ్యాంగము ఆయన జీవితాన్ని గడిపే విషయం మనం అందరికీ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మన మాదిరి ఏదైనా
ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే కాంప్రమైజ్ కావటము, లేకపోతే ఆ రోజు ఆయన కాంప్రమైజ్ అంటే ఏదైనా అయ్యి ఉండేవాడు, ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడు, ఇంకా ఏదైనా అయ్యి ఉండేవాడు. కానీ అదని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి, ఏదైనా మంచి పని చేయాలంటే ఎన్ని ఒత్తిడులు కానీ ఎన్ని ప్రలోభావాలు పెట్టినా కానీ మనం దాన్ని ముందుకెళ్ళాలనేది అదొకటి. ఇంకొకటి, ప్రపంచంలో అందరికన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరికన్నా గొప్ప నాయకుడు ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత మనం అందరినీ మర్చిపోతూ ఉన్నాం. ఫస్ట్ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆయన బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా 40% 80% పాపులారిటీ ఉండేది. ఇందిరమ్మ కూడా చాలా బాగా పాపులర్గా ఉంది. దాని తర్వాత వాజ్పేయి కూడా కొన్ని రోజులు పాపులర్ ఉన్నాడు. కానీ కాలం గడిచిన తర్వాత వాళ్ళందరి పాపులారిటీ తగ్గుతూ ఉంది. అదేవిధంగా కార్ల్ మార్క్స్ కూడా చాలా పెద్ద గొప్ప, ఒకప్పుడు చాలా పాపులర్ అందరూ. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన వ్యక్తే మీరు గమనిస్తే ఈ ప్రపంచంలోనే రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అది మీరు గమనించండి, అది ఎవరికీ లేదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన బతుకున్నప్పుడు చాలా, ఈరోజు ఎంత కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుందంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఆయన ఎంత మంచి నాయకుడు అని. సడన్గా కొంతమంది ఏమన్నా ఉంటే ఎవరైనా డాక్టర్ బిఆర్ మాకు రిజర్వేషన్ ఇచ్చాడు, ఎవడన్నా ఎస్సీ ఎస్టీ ఏదైనా బాధలు పడితే, ఎవడన్నా ఇబ్బంది పెడితే అంబేద్కర్ గుర్తొస్తారు. అందరికీ బాధలు ఉంటాయి, అందరికి కష్టాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసం ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది, తగ్గటం లేదు. ఇంత ముందు కన్నా ఈరోజు అవేర్నెస్ పెరిగి ఇంకా పాపులర్ అయ్యాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని, అంబేద్కర్ అంటే సమానత్వం, సామాజిక న్యాయం. మనం అందరికీ అంటే ఈ కులము ఆ కులం అని కాదు, అందరికీ మంచి చేయాలా, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు ఎస్సీ బీద వాళ్ళని పైకి తెచ్చుకోవాలి, అది ఏ కులమైనా కానీ. ఈరోజు మనమందరము ఇంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నందుకు డాక్టర్ బిఆర్ మన వంతు ఏదో కొద్దిగా సహాయం మన వంతు చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఉంటే చేయాలని కోరుకుంటూ, నేను ఈ లింగగుంట గ్రామంలో అనేక డెవలప్మెంట్ వర్క్స్ చేశాను. రాబోయే కాలంలో కూడా ప్రతి దగ్గర సిమెంట్ రోడ్ వేసే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామని, ఎస్టీ కాలనీ కానీ, క్రిస్టియన్ పాలెం కానీ, మాలపల్లి కానీ ఇంతకుముందు చేశాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఏ విషయమైనా కానీ మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పార్టీల అతీతంగా నా వంతు సహాయం నేను చేయడానికి ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు లింగంగుంట గ్రామంలో బ్రహ్మాండంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసినది ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి. ఒంగోలు రూరల్ పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 15/1 భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని స్థానిక రైతులు తెలిపారు. మంగళవారం ముక్తినూతలపాడులోని పొలం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సర్వే నెంబర్ 15/1లో విభజించి 5.10 ఎకరాలు, అలాగే 4.40 ఎకరాలు, 12.30 ఎకరాలు, మొత్తం 21.80 ఎకరాల భూమిని 1927 సంవత్సరంలో సబ్ డివిజన్ చేయబడినట్లు తెలిపారు. కాగా ఆ భూమిలోని 5.10 ఎకరాలు పోలీసు డిపార్ట్మెంట్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఖాదర్ సాహెబ్ 1927 డిసెంబర్ 11న పట్టా పొందారని, ఆ తర్వాత ఆయన సంపూర్ణ హక్కులతో ఉన్న భూమికి ఎలాంటి రాతపూర్వక వ్యవహారాలు జరగకపోవడంతో ఆయన వారసులు 1945లో పంపిణీ చేసుకొని సూదనగుంట వెంకట సుబ్బయ్యకు విక్రయించారని తెలిపారు. ఆ తర్వాత సూదనగుంట వెంకట సుబ్బయ్య సోదరులు రత్తయ్య, అంకమ్మ, నాగభూషణం, చెంచురామయ్య, వెంకటేశ్వర్లు భాగం పంపిణీ చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంచె వేసిన భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని, రైతుల స్వాధీనంలో ఉన్నదని వివరించారు. సమావేశంలో రైతులు సూదనగుంట శేషయ్య, కోటేశ్వరరావు, మురళీకృష్ణ, రాఘవయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు సూదనగుంట హరిబాబు. ఈ ల్యాండ్లో ఉన్న షేర్ హోల్డర్ని నేను మా నాన్నగారు వారసుని నేను.
సోదనగొండ నాగభూషణం కుమార్ అండ్ హరిబాబుని మాట్లాడుతున్నా. మాకు ఇది 1947 రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండు. అక్కడి నుంచి మాకు మా పెదనాన్న తర్వాత మా నాన్నలకి, మా నాన్న తర్వాత మా అందరికీ సంక్రమించింది. మా అన్నలకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా. మేము 1947 నుంచి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా మాకు పాస్ పుస్తకాలు అన్నీ వచ్చి ఉన్నాయి. దాని ప్రకారం మేము ఇక్కడ వ్యవసాయం అది చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులో వ్యవసాయం చేసే ఉంది, శనగేసి ఉంది, తోటలు కూడా వేసి ఉన్నాయి, అయిపోయినాయి. ఇవి ప్రస్తుతం మా కిందనే ఉంది. మేము బొల్లేని అంజిబాబు అనే అతనికి ఇక్కడ గ్రామీణ రైతు వారీగా పంటలు పండించుకోవడానికి మాకు స్థలం కావాలంటే మా ల్యాండ్ మేము అతని కౌలుకి ఇవ్వటం, అంజిబాబు గారికి కౌలుకి ఇవ్వటం జరిగింది. అంత తప్ప ఏమేమి లేవు. ఈ 5 ఎకరాలు 10 సెంట్లు మేము మా నాన్న వాళ్ళు 6 అన్నల దమ్ములు, 6 అన్నల దమ్ములకు ఒక్కొక్కరికి 85 సెంట్ల ప్రకారం విభజించుకొని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మాకు 1947 నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర. మేము ఇది సర్వంగా మేమే హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు కూడా ఇది మాకేందే ఉంది. మీకు ఏ క్షణమైన ఇందులో కొంతమంది ఎవరు రైతువారీగా కాకుండా వచ్చిన వాళ్ళు 2 పార్టీలు వర్గాలుగా చీలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు. మేము రైతువారి కుటుంబంలో దీని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయని తెలిస్తే మా దగ్గర ఉన్న రికార్డు మీకు అందజేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని వేళ మీకు మేము సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించాలి. 15/1 సర్వే నెంబర్లో ముక్తిమూలపాడు గ్రామ సర్వే నెంబర్ 15/1లో సబ్ డివిజన్ అయ్యి ఉంది 1947లో. సదరు భూమి మా కిందనే ఉంది. ఇది ప్రభుత్వ భూమి కాదు. 1947లోనే మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఇతను ఖాదర్ సాహిబ్ అనే అతను హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే అతను 1927లో బ్యాచ్ నెంబర్ 527 నెంబర్ గల అతను వాళ్ళ హక్కుల భూమిని వాళ్ళ పూర్వీకులు మాకు 1947లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. మేము కొనుగోలు చేసి ఉన్నాం. అది మేము మా తాతతండ్రుల నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఇదేం ప్రభుత్వ భూమి ఏం కాదు. మాకు ఎక్కడ డాక్యుమెంట్స్ ప్రభుత్వ భూమి ఉన్నట్టు మాకేమీ లేవు, మా దగ్గర ఏమీ లేవు. వాళ్ళు మాకు 1947లోనే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. సూదనగుంట కోటేశ్వరరావు అసలు ఈ చేనుకి మామూలుగా సూదనగుంట వెంకట సుబ్బయ్య 6 అన్నల తమ్ముల్లో పెద్ద ఆయన పేరుని రిజిస్టర్ జరిగింది 1947లో జరిగింది. ఇది 20 ఎకరాలు. ఆయన కొన్న తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సబ్ డివిజన్ 1927లోనే 5 ఎకరాల 10 సెంట్లు సబ్ డివిజన్ అయింది. ఇందులో 15/1 అది 15/2 మళ్ళీ రైతులదే, మా ఊరు రైతులే. వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే కౌలుకు కూడా చేస్తున్నారు. అది చేనుగానే ఉంది, 27 ముందుకే చేనుగానే ఉంది. ఇది వాళ్ళ 440 సెంట్లు ఇంతవరకే. తర్వాత సబ్సిక్వెంట్గా మాకు వెంకట సుబ్బయ్య పేరు మీద 10-1 పేరు ఉంది. కాకపోతే డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. 1920 కదా ఆ డాక్యుమెంట్లో ఉంది. తర్వాత అందరికీ పాస్ పుస్తకాలు 6 అన్నల దమ్ములకి 6 పాస్ పుస్తకాలు వచ్చినాయి. 1Bలో మా పేర్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటికీ పైరు వేస్తూనే ఉన్నాం. 30-40 సంవత్సరాలకు పైన ఈ ఏరియాలో నడిచేవాళ్ళు ముక్తిమూలపాడు, గుడెలపాడు కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరిని విచారించినా ఈ చేను అయ్యన్న గారి చేను అని అంటారు. పోయినసారి ఇన్స్పెక్షన్కి వచ్చాడు శ్రీనివాసరావు గారు, ఆర్డీఓ గారు వచ్చి వరుసగా చేలో అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చాడు. చూసిన తర్వాత మాతో మాట్లాడకుండా అక్కడ 2 విట్నెస్ కోసం ఇక్కడ ఈ కాలనీలో ఉండే కుర్రోళ్ళని పిలిచారు. ఏమండి ఎవరు చెప్పారు? మా తాతోళ్ళు ఈ చేనులో వాళ్ళ కింద మేము పనిచేసాం. తర్వాత మా నాన్నోళ్ళు చేశారు. ఇప్పుడు కూడా చేను వాళ్ళదేనండి. అయ్యన్న గారు చేను అంటే ఎవరైనా చెబుతారు. 47 నుంచి మేము ఏదో ఒక పైరు వేసుకుంటూనే ఉండే, ఎవరికి అమ్మటం కానీ ఏది చేయలే. ప్రస్తుతానికి అంతా రికార్డు అంతా మా చేతిలో ఉంది. మేము పనిచేస్తూనే ఉన్నాం. 47లో కొన్న కాడి నుంచి మేము కొన్నాం. ఇక అప్పటి నుంచి అన్ని రికార్డు మాకు ఉంది. అది 15/1 మాది. 15/2Aలో 4 ఎకరాల 40 సెంట్లు, 15/2Bలో 12 ఎకరాల 30 సెంట్లు, మొత్తం 21-80 సెంట్లు మొత్తం ఉంది. గవర్నమెంట్ వాళ్ళే ఆ చెరువు అని వాళ్ళే చెప్పుకున్నారు. కోర్టులో కూడా పలానా వెంకట సుబ్బయ్య డాక్యుమెంట్ సిలార్ సాహిబ్ కొడుకు మస్తాను వాళ్ళ చెల్లెల ద్వారా ఈ ఒక రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ నాట్ ఎలినేటింగ్ ది ల్యాండ్. All the 5 acre cents are enjoyed by the 6 persons
ఆఫ్ అయ్యన్న. ఇప్పుడు నగ్న సత్యం ఉందండి ఇందులో రాజకీయం కానీ ఇంకో గొడవలు కానీ ఏమి అవసరం లేదు. మా నాన్నోళ్ళు కష్టపడి పనిచేసి 8 ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మా కిందే ఉంది ఈ చేను. ఎవరికి చుట్టుపక్కల ఎవరిని కదిలించినా 70 ఏళ్ళు వయసు గల ఏ కులమైనా ఏ మనిషి అయినా ఎవరైనా ఇది అయ్యన్న గారి చేయనని చెప్తారు. ఎవరైనా విచారించుకోండి. ఇక దాంట్లో తిరిగే లేదు. ఫస్ట్ నుంచి మేమే అనుభవిస్తున్నాం. మాకు కావాల్సిన సఫిషియెంట్ రికార్డు ఉంది. కోర్టు అన్ని రికార్డులు అంత వివరంగా ఉంది. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేము దానికి సమాధానం చెప్పడానికి వీఆర్ రెడీ. టౌన్లో కలిసిపోయింది కదా, ముందు అసలు చేనును రక్షించుకోవడానికి ఆ ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఏదో ఒక పైరు వేయాలి కదా అని. ఈ మురికి నీరు కూడా వస్తుంది. అందువల్ల దాన్ని ఏదైనా చేసి ఏదైనా ఆయన ఏదో ఈ కాలనీలో మురికి నీరు అంతా ఇటే పెడుతున్నారండి. అది అక్కడ ఆ చేను కూడా తీసుకోలేయ్యాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? ఈ చేను నిన్నటిదాకా పైరు ఉంది, నిన్నటిదాకా శనగ ఉంది, శనగ పైరు ఉంది. అప్పటి నుంచి మేము ఇందులో రాజకీయం లేదు, ఇంకొక వేరే విషయం లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? 47 అంటే 53, 73, 73, 80 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. ఇప్పుడు 80 సంవత్సరాలు 80, 85 రెండేళ్ళు ముసలోడిని ఉన్న కలిస్తే ముక్తినోత్తరపాడు గుడిగలపాడులో ఈ చేనెవరిదో చెబుతారు. దీనికి జడ్జిమెంట్ కోర్టులు కూడా అవసరం లేదు. 80 సంవత్సరాల వయసు గల ఏ ముసలోడిని కదిలించినా పలానోళ్ళు అయ్యన్న గారు చేయనని ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతారు. మేము ఇందులో ఏం పొరపాటు చేయట్లేదు, మేమేం మోసం చేయట్లేదు. 3వ తరం ఇది. ఎవరికి కావాల్సిందా ఎవరికైనా మేము తర్వాత మళ్ళీ ఇదే సర్వే నెంబర్లో 15/2 అని 4 ఎకరాల 40 సెంట్లు ఎడగొట్టారు. ఈ 1927లో కాదర్ భాష అనే అతనికి పట్టా ఇచ్చారు. ఈ 5 ఎకరాల పచ్చెంట్లు అతను కొన్నాళ్ళు అనబిగించుకొని వాళ్ళ కుటుంబ నిమిత్తం 1946లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు 1947లో మా పెద్దనాన్నగా ఉన్నాడు సూదనం ఉంటే అంగడి సుబ్బయ్య, తండ్రి అయ్యన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధీనంలోనే ఈ భూమి ఉంది. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. రెండోది, మేము ఏదో రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు, అవన్నీ మాకు అనవసరము. 1956లో 54లో మా నాన్నగారు అన్నదమ్ములు 6 వాళ్ళు ఏరుబోతూ పార్టీషన్ రాసుకొని తలా 85 సెంట్లు పంచుకున్నారు. కుటుంబ నిమిత్తం పంచుకొని గవర్నమెంట్ రికార్డు ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చారు. అడంగలు ఉంది, 1A ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు బయలుదేరి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఇది రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఇది పట్టా భూమి అని. వాళ్ళ కాడికి పోయి ఇళ్ల స్థలాలు ఇవ్వమని కూడా చెప్పారు. అడిగితే అవి పట్టా భూములు ఇయటానికి లేదని 2004 నుంచే పాలనీని వాదు చెప్పాడు జాన్ ప్రకాష్ అని అతనికి. నేను ఇవ్వలేను, అవి పట్టా భూములు, ఇళ్ల స్థలాలు కట్టిస్తామని మాట్లాడాడు. అతను కొన్నాళ్ళు ఆగి మళ్ళీ జనార్దన్ కాడికి పోయాడు. అతను కూడా నేను ఇవ్వటానికి వీలు కాదు పట్టా భూములు అన్నాడు. మళ్ళీ మాగుంట కాడికి పోయాడు. అక్కడ వీళ్ళు పడలా. ఆఖరికి గవర్నమెంట్ మీద అతను కోర్టు కేసాడు. అర్థమైందా? ఇళ్ల స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ మీద కోర్టు కేసాడు. వేసిన అతను 11 సంవత్సరాల పొడుగుతా దాన్ని బెంచ్ మీదకి తీసుకురాల కేసుని. మొన్న సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆగిపోయిన కేసులన్నీ త్వరితగతిన విచారించమని హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఒక 1-2 సంవత్సరాల క్రితం. అప్పుడు బెంచ్ మీదకి కేసు వచ్చింది. వాళ్ళు అమ్మలేదు కాబట్టి, వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు అనుభవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది కోర్టు. కాబట్టి ఏంటంటే దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అపోకలు పెట్టినా కూడా వాళ్ళకి మేము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి వాడికి ఏంటంటే ఒక ఇల్లు కల్లా వస్తువు పడిందంటే దారిని పోయేవాడికల్లా దాని మీద దురుద్దేశమే. మేము దాదాపు మా ఫ్యామిలీ ఒక 100 మంది ఉంటాం ఈ భూమి మీద. ముఖ్యంగా నేను సన్నగారు రైతుని, నాకు 3 కూతుళ్ళు, నాకు వచ్చేది 42 సెంట్లు ఉంది. ఇదే మీరు ఎంక్వైరీ ఎక్కడ చేసుకున్నా కూడా నా భూముల గురించి మీరు మాట్లాడచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఎవరు ఏం చెప్పినా కూడా మీరు నమ్మద్దు. మేమే పార్టీకి చెందిన వాళ్ళం కాదు. వైసీపీ వాళ్ళైనా వచ్చి అడిగితే మేము డాక్యుమెంట్లు ఇస్తాం.
లేదు ఇంకొక గవర్నమెంట్ ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చినా మేము ఇస్తాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మేము భూమి అమ్మల, ఒక రైతుకి కౌలుకిచ్చాం. కౌలుకిస్తే ఆయన ఏం చేశాడు, భద్రత కోసం వేసుకున్నాడు. అది తప్పేం కాదే. తప్పు అయితే చెప్పండి. ఇప్పుడు రైతు అనేవాడు కౌలుకి తీసుకొని మాకు 1 లక్ష రూపాయలు కట్టాలా సంవత్సరానికి, ఆయన భద్రత చేసుకోకపోతే పంటం పండు అంటే ఆడ ఏమమ్మి మాకు డబ్బులు ఇస్తాడు. ఇది కావాలని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. అవన్నీ మీరు నమ్మొద్దు దయచేసి. మీకు ఎనీ టైం ఏది కావాలన్నా మీడియాకు కానీ పత్రికా మిత్రులకు కానీ మేము అందజేయడానికి రెడీ. లింగంగుంట గ్రామం అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పాట కచేరీ, డ్యాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాదగళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే, తల తెగి పడిన తలపడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే, రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే, ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే, మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే, ఒక్కరు వేలై అది లక్షల బలమై, ఒక్కరు వేలై అది లక్షల బలమై.
పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమరశంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా DJ Mahesh Media. E-song mixed by DJ Mahesh Media. E-song mixed by Mahesh Media. E-song mixed by Mahesh Media. E-song mixed by Mahesh Media. E-song remixed by DJ Silver remixes from Jima
న్యాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై. ఈ సెలబ్రేషన్ మనం చేసుకోవాల్సిన సందర్భం ఇది. అందువల్ల ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, అందరూ మన పార్టీ వాళ్ళే. అందరూ మనం ఎవరు, మన గ్రామాల్లో రకరకాల పార్టీలు ఉండొచ్చు, మనం అందరం బంధుమిత్రులమే. పొద్దున లేస్తే అందరం ముఖముఖాలు చూసుకోవాలి, దానివల్ల ఇబ్బంది లేదు. కనుక నేను అంబేద్కర్ గారి నుంచి 2-3 విషయాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో 1915 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడ ఆయన పీజీ చేశాడు. ఫస్ట్ పీజీ చేసిన తర్వాత అదే సంవత్సరం 1916లో మరి ఆయన పీజీ డిగ్రీ చేశాడు. పిహెచ్డి డిగ్రీ కూడా పూర్తి చేశాడు. పిహెచ్డి డిగ్రీ పూర్తి చేసిన సైలెన్స్ ప్లీజ్ ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే భారతదేశంలో ఎవరు కూడా ఒక పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు అంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. కొలంబియా యూనివర్సిటీ 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఒక సర్వే చేసింది. ఏంటంటే ఆ సర్వే మరి 250 సంవత్సరాల్లో మరి కొలంబియా యూనివర్సిటీ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు వాళ్ళలో ఎంతమంది మేధావులు, ప్రపంచ మేధావులు అయ్యారు, దేశ మేధావులు అయ్యారని చెప్పి సర్వే చేస్తే అందులో మొట్టమొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తేలారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 250 సంవత్సరాల్లో అక్కడ చదివినటువంటి ప్రపంచ మేధావిగా ఆ సర్వేలో సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారం వద్ద అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించారు. అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించిన సందర్భంలో ఆ ప్రతిమ ఆవిష్కరణ సందర్భంలో బరాక్ ఒబామా అని అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన గతంలో ఎక్స్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ గారిని ఆ బొమ్మని ఆవిష్కరణ చేయడానికి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఆ బొమ్మని ఆ ప్రతిమను ఆవిష్కరించినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను ప్రపంచ దేశాలు తలరాతను మార్చగలిగినటువంటి శక్తివంతుడునైన అమెరికా ప్రెసిడెంట్ నేను ఒకప్పుడు. ఏంటి? ప్రపంచ తలరాతలు మార్చగలిగినటువంటి ఒక శక్తివంతమైన అమెరికా ప్రెసిడెంట్ నేను. అలాంటి నేను నా తల దించాల్సిన పరిస్థితి వస్తే అంబేద్కర్ గారి పాదాల వద్ద మాత్రమే దించుతాను, ఇంకా ఎక్కడ నా తల దించను అని అన్నాడు. ఎందుకంటాడు ఆ మాట? పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రపంచ మేధావిగా ఆయన ఆ యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి అంత గౌరవాన్ని బాబాసాహెబ్కి బరాక్ ఒబామా ఇచ్చారు. అలా చాలా వ్యక్తి చదివితే గర్వకారణం చెప్పుకుంటారు ఎక్కడైనా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను కాబట్టి నా గర్వకారణం అని కొంతమంది చెప్పుకుంటారు. ఎవరైనా అదే చెప్పుకుంటారు. కానీ ఇక్కడేం చెప్తుంది యూనివర్సిటీ? అంబేద్కర్ గారు మా యూనివర్సిటీలో చదవటం మాకు గర్వకారణం అని చెప్పారు. అది ఆయన మేధస్సు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ మేధావికి మనం నివాళులు అర్పించడానికి ఇంతమంది ప్రజానీకం, ఇంతమంది సమూహం ఇక్కడ మరి ఏకమైనందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, పిన్నలు, సోదరమణులు, నాయకులు అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక సందర్భంగా లింగంగుంట గ్రామంలో ఇంత ఘనంగా ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్ కృష్ణ గారు, అదేవిధంగా మన పాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ వెంకటస్వామి గారు, మన దమ్ము లక్ష్మణ్ నారాయణ గారు, ఆయనకి ఏదో క్రిస్టియన్ పేరు కూడా ఏదో ఉంది. దాని తర్వాత డేవిడ్ గారు, నీట్ సంఘ అధ్యక్షులు, మా సోదరులు పీడీసీ బ్యాంక్ చైర్మన్, సభా అధ్యక్షులు, ఇక్కడ చేసిన ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో సంతోషంగా మనం అందరం ఈరోజు గడుపుతూ ఉన్నాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన ఏదో ఎస్సీలకి లీడర్ కాదు, లేదంటే ఉత్త ఎస్టీలకి లీడర్ కాదు, ఆయన అందరికీ లీడర్ అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఏదో మనం కూడా ఆయన ఉత్త ఏదో దళిత లీడర్ అని ఆయన స్థాయిని తగ్గించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1, 2, 3 మాటలు
ఒకటేంటిదంటే ఈరోజు స్త్రీల హక్కు కోసం పోరాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లా మినిస్టర్గా ఉండి స్త్రీలకి సమాన హక్కు ఆస్తిలో ఉండాలని ఆయన బిల్లు పెడితే పార్లమెంట్లో దాన్ని ఏదో రాజకీయ కారణంగా ఓడిపోతే ఆయన ఆ రోజు రిజైన్ చేశాడు. ఎందుకంటే ఇలాంటి మంచి బిల్లుని పాస్ చేయలేదని. అంటే ఆ రోజు స్త్రీల కోసము ఆయన పోరాడింది మనం గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా రిజర్వేషన్స్ ఇచ్చారు. రిజర్వేషన్స్ ఏదో ఉత్త ఎస్సీ ఎస్టీలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన రూపొందిన రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్. ఈరోజు బీసీలు రిజర్వేషన్స్ అనుభవించారంటే ఆయన అక్కడ ఆ క్లాస్ పెట్టాడు కాబట్టి అనుభవించారు. ఈరోజు స్త్రీలు ఉమెన్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారంటే అది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టింది అనేది నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు కొంతమంది ఓసీలు కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ పువర్ అని రిజర్వేషన్స్ 10% ఉంది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు పెట్టిన విషయం మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. అంటే ఏంటిదంటే ఆయన అందరికీ న్యాయం చేశాడు. ఆయన జాతికి అంటే నిజమైన భారత రత్న ఆయనని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. ఇంకొక 2-3 మాటలు. మేధావులు చాలామంది ఉంటారు, అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఎంతమంది ఆయన్ని వ్యతిరేకించినా కానీ ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి ఆయన నిలబడి ఎక్కడ లొంగకుండా ఈరోజు రాజ్యాంగము ఆయన జీవితాన్ని గడిపే విషయం మనం అందరికీ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మన మాదిరి ఏదైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే కాంప్రమైజ్ కావటము, లేకపోతే ఆ రోజు ఆయన కాంప్రమైజ్ అంటే ఏదైనా అయ్యి ఉండేవాడు, ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడు, ఇంకా ఏదైనా అయ్యి ఉండేవాడు. కానీ అదని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన ఆశయాల్ని ముందుకు తీసుకోవడానికి ఏదైనా మంచి పని చేయాలంటే ఎన్ని ఒత్తిడులు కానీ ఎన్ని ప్రలోభావాలు పెట్టినా కానీ మనం దాన్ని ముందుకెళ్ళాలనేది అదొకటి. ఇంకొకటి, ప్రపంచంలో అందరికన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరికన్నా గొప్ప నాయకుడు ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉంటే చనిపోయిన తర్వాత మనం అందరినీ మర్చిపోతూ ఉన్నాం. ఫస్ట్ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆయన బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా 40% 80% పాపులారిటీ ఉండేది. ఇందిరమ్మ కూడా చాలా బాగా పాపులర్గా ఉంది. దాని తర్వాత వాజ్పేయి కూడా కొన్ని రోజులు బాబులనే పాపులర్ ఉన్నాడు. కానీ కాలం గడిచిన తర్వాత వాళ్ళందరి పాపులారిటీ తగ్గుతూ ఉంది. అదేవిధంగా కార్ల్ మార్క్స్ కూడా చాలా పెద్ద గొప్ప, ఒకప్పుడు చాలా పాపులర్ అందరూ. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన వ్యక్తే మీరు గమనిస్తే ఈ ప్రపంచంలోనే రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అది మీరు గమనించండి, అది ఎవరికీ లేదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన బతుకున్నప్పుడు చాలా, ఈరోజు ఎంత కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుందంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఆయన ఎంత మంచి నాయకుడు అని. సడన్గా కొంతమంది ఏమన్నా ఉంటే ఎవరైనా డాక్టర్ బిఆర్ మాకు రిజర్వేషన్లు ఇచ్చాడు, ఎవడన్నా ఎస్సీ ఎస్టీ ఏదైనా బాధలు పడితే ఎవడన్నా ఇబ్బంది పెడితే అంబేద్కర్ గుర్తొస్తారు. అందరికీ బాధలు ఉంటాయి, అందరికి కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుంది, తగ్గటం లేదు. ఇంత ముందు కన్నా ఈరోజు అవేర్నెస్ పెరిగి ఇంకా పాపులర్ అయ్యాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని, అంబేద్కర్ అంటే సమానత్వం, సామాజిక న్యాయం. మన అందరికీ అంటే ఈ కులము ఆ కులం అని కాదు, అందరికీ మంచి చేయాలా, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు ఎస్సీ బీద వాళ్ళని పైకి తెచ్చుకోవాలి, అది ఏ కులమైనా కానీ. ఈరోజు మనమందరము ఇంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నందుకు డాక్టర్ బిఆర్ మన వంతు ఏదో కొద్దిగా సహాయం మన వంతు చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఉంటే చేయాలని కోరుకుంటూ, నేను ఈ లింగగుంట గ్రామంలో అనేక డెవలప్మెంట్ వర్క్స్ చేశాను. రాబోయే కాలంలో కూడా ప్రతి దగ్గర సిమెంట్ రోడ్ వేసే విధంగా ఖచ్చితంగా చేసి పెడతామని, ఎస్టీ కాలనీ కానీ, క్రిస్టియన్ పాలెం కానీ, మాలపల్లి కానీ ఇంతకుముందు చేస్తాము, ఇప్పుడు కూడా చేస్తాము. ఏ విషయమైనా కానీ మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పార్టీల అతీతంగా నా వంతు సహాయం నేను చేయడానికి ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు లింగంగుంట గ్రామంలో బ్రహ్మాండంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసినది ఇక్కడ ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.